థైరాయిడ్ అనేది నిశ్శబ్దంగా మన శరీరం మరియు అవయవాల మీద చాలా ప్రభావం చూపుతుంది. డిసీజె ఫ్రీ తెనాలిలో భాగంగా మేము నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో చాలా మంది స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతుండడాన్ని గమనించాము. ఇలా థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్లందరికీ థైరోమేట్స్ తెనాలి అనే ఒక క్లబ్ని ఏర్పాటు చేసి దీనిలో భాగంగా వారికి మెంబర్షిప్ కార్డు ద్వారా ఉచిత థైరాయిడ్ పరీక్ష మరియు మందులు అందజేయుచున్నాము. మహిళలు వీటి కొరకు వేచించే డబ్బులు మిగిలివారు ఆర్థికంగా బలపడతారనే ఉద్దేశంతోటి ఈ సహాయం చేయడం జరుగుతుంది. వచ్చి బిల్లలు ఇచ్చింది థైరాయిడ్కి. నమస్తే. మరి వైట్ బాగుంది కాలగట్ట మీద శారదా మేడం గారు అందరికీ పిల్లలు అందరికీ చెకప్ పని చేస్తున్నారండి. మా ఇంటికి వచ్చారు, మేము చేస్తానన్నారు. రక్త పరీక్ష చేయించుకున్నారు. 4వ తారీఖు నాడు చేశాను. ఈరోజు మందులు బిళ్ళలు నాకు థైరాయిడ్ ఉందని బయటపడిందండి. నాకు మంచి మందులు ఇచ్చారు. నాకు ఎంతో ఆనందంగా ఉందండి. మేము ఒక్కరోజు తింటే 2వ రోజు కూడా మాకు ఉండదండి. మా పరిస్థితులు అలా ఉంది. మేడం గారు బాగా చూసింది, మందులు ఇచ్చిందండి. నాకు క్యాన్సర్ ఉందండి. చాలా డబ్బులు కోల్పోయాము. మేము బాధలో ఉన్నానండి. నేను మేడం గారు ముందు ఇచ్చారు. నాకు అంత సంతోషంగా ఉంది. నమస్కారం అండి. నా పేరు జైనాబి. నేను థైరాయిడ్ పేషెంట్ అండి. నాకు 12 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది. మొన్న శారదా డాక్టర్ గారు మొన్న క్యాంప్ పెట్టారు. ఆ క్యాంప్లో వచ్చి చూపించుకున్నాను. ఫ్రీగా చూశారు. ఒక హెల్త్ కార్డు కూడా ఇచ్చారు. ఆ కార్డు చూపించుకుంటే మీకు మేము ఫ్రీగా చూస్తామమ్మా, థైరాయిడ్ గురించి మందులు కూడా ఫ్రీగా ఇస్తాం, మీరు ఏం భయపడాల్సింది లేదని చెప్పారు. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మీకు మందులు కార్డు చూపిస్తే ఫ్రీగా టెస్టులు, ఈసీజీ, ఇంకేమన్నా మీకు ట్రబుల్ ఉన్నా మేమే చూస్తామమ్మా. మీకు మేము చెప్పినట్టు టైంకి మందులు వేసుకుంటూ ఉండండి, బాగా చూపించుకోండి అన్నారు. ఇక్కడికి వచ్చి మందులు ఫ్రీగా తీసుకెళ్తే ఆ డబ్బులు మాకు మిగిలితే వేరే దానికైనా ఉపయోగించుకోవచ్చు. ఒక మందుల కోసం బయటకు వెళ్తే 2-3 రకాల మందులు రాస్తున్నారు. దేనికి రాస్తున్నారు మాకు తెలియట్లేదు. డాక్టర్ గారు అయితే బాగా వివరించి చెప్తున్నారు. ఈ థైరాయిడ్ గురించి 2 రకాలుగా వస్తుంది. ఈ థైరాయిడ్ మందులు వాడుకుంటే ఒక జబ్బుతోనే తగ్గిపోయింది, మీరు భయపడాల్సింది లేదు అని చెప్పారు. ఈ థైరాయిడ్ శాతం తగ్గిపోతే మీకు ఏ జబ్బులు ఉండవంటే మీరు ప్రశాంతంగా పిల్లలకి మీరు హాయిగా ఉండొచ్చు అంటున్నారు. మాకు ఆ మాటకు చాలా ఆనందం వేసింది. మా పిల్లల దాకా మేము బతికి బాగుంటామంటే మాకు అంతకన్నా కావాల్సింది ఏముందని సంతోషపడుతున్నామండి. ఇక్కడికి వచ్చి మీ కాల్ తీసుకుని చూపించుకున్నందుకు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మందు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు వెంకట మహేష్. మా అంగల్గూరు గ్రామం. ఇటీవల కాలంలో డాక్టర్ శారదా మేడం గారు అంగల్గూరులో స్త్రీల సమస్యల మీద ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. అందులో మా అమ్మగారు కూడా క్యాంపులో వెళ్ళి చూపించుకోవడం జరిగింది. మా అమ్మగారికి బ్లడ్ టెస్ట్ చేశారు. అందులో తనకి థైరాయిడ్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. మేము సెకండ్ ఒపీనియన్ కోసమని ఊళ్ళో మరో ల్యాబ్లో మళ్ళా థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాం. యాక్చువల్గా టెస్ట్కి 500 అయితే అతను మా ఫ్రెండ్ కాబట్టి 300కే చేశాడు. డాక్టర్ గారు చేసినప్పుడు ఎలా వచ్చిందో రిజల్ట్ సేమ్, మళ్ళీ అదే రిజల్ట్ వచ్చింది. చూపించుకొని మందులు వాడుకోవడం కోసం వచ్చాం హాస్పిటల్కి. మేడం గారి బీపీ అవి చూసి కొంచెం బీపీ కూడా ఉందని మెడిసిన్స్ ఇచ్చారు. ఊళ్ళో ఫ్రీ క్యాంపులో 350 మంది దాకా స్త్రీలు చూపించుకోవడం జరిగింది. వారందరికీ బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్ వంటి చాలా పరీక్షలు నిర్వహించడం జరిగింది. నేను ఒక థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే బయట 500-300 అలా జరుగుతుంది. మేడం గారు 350 మందికి థైరాయిడ్, బీపీ, షుగరు, క్యాన్సర్ స్కానింగ్ వంటి చాలా టెస్టులు నిర్వహించారు ఉచితంగా. ఇలా ప్రతి గ్రామంలో ఇలాంటి ఒక క్యాంపు జరగాలని చాలా అందరూ స్త్రీలందరూ ఇందులో పాల్గొని ఏది నిర్లక్ష్యం చేయకుండా ఉన్న ప్రతి సమస్యని చూపించుకొని ఉన్నదానికి డాక్టర్ గారిని సంప్రదించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మందులు వాడుకోవాలని కోరుకుంటున్నాను.
మేడం గారు ఒకరు కాకుండా మేడం గారికి కూడా సహకరించాలని అందరూ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు క్యాంపు నిర్వహించే విధంగా మేడం గారికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ. నాకు ఇంతకు ముందు థైరాయిడ్ ఉంది. మేడం గారు క్యాంపు పెట్టి థైరాయిడ్ టెస్టులు చేసి మందులు ఇస్తున్నారని తెలిసి వచ్చాము. నాకు టెస్ట్ చేసి ఫ్రీగా మందులు ఇచ్చారు. మా అందరికీ కార్డులు కూడా ఇచ్చారు. దీనివల్ల మాకు డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఇలాంటి సేవలు సమాజానికి ఉపయోగపడుతున్నాయి. ఈ మేడం గారికి కృతజ్ఞతలు. ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. పేరు సయ్యద్ మల్లిక, మాది చిన్నరావు తోట. మేడం గారి దగ్గరికి ఇలా క్యాంప్ పెట్టారని చెప్పి తెలిసి మేడం గారి దగ్గరికి వస్తే మేడం గారు టెస్ట్లు అవి చేశారు, స్కానింగ్లు అవి చేశారు. అందులోనే థైరాయిడ్ ఉంది, బీపీ ఉందని బయటపడింది. మేడం గారు మందులు అవి ఇచ్చారు. మేడం గారు బాగా చూస్తున్నారు. ఇలాగే 10 మందిని చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మేడం గారికి ధన్యవాదాలు. నా పేరు సుధారాణి. నేను సోమసుందరపాలెం నుంచి వచ్చాను. మొన్న జరిగిన హెల్త్ క్యాంప్లో మేడం గారు థైరాయిడ్ చూశారు. నాకు 5 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. మేడం గారు చాలా బాగా చూస్తున్నారు. మాకు హెల్త్ క్యాంపులు ఇచ్చారు, గ్రూప్ లో కూడా యాడ్ చేశారు. ప్రతిదీ వివరంగా చెప్తున్నారు. మాకు ఆర్థికంగా కూడా చాలా డబ్బు సేవ్ అవుతుంది మేడం గారు ఫ్రీగా మెడిసిన్ ఇవ్వటం వల్ల. ఇలాగే చాలా మందికి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్స్ టు శారదా మేడం. నమస్తే అండి. నా పేరు నల్లి. నాకు థైరాయిడ్ ఉంది. ఇంతకుముందు శారదా డాక్టర్ గారు థైరాయిడ్కి టెస్ట్ చేసి ఫ్రీగా మందులు ఇస్తున్నారని తెలిసి వచ్చాను. నాకు థైరాయిడ్ టెస్ట్, ఈసీజీ ఫ్రీగా చేశారు. ఫ్రీగా మందులు కూడా ఇచ్చారు. దీనివల్ల మనందరికీ మనీ సేవ్ అవుతుంది. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చేయించుకుంటే ఇక్కడికి వస్తే మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇస్తారు. మనం ఎప్పుడన్నా చూయించుకోవాలన్నా ఆ థైరాయిడ్ ఐడి కార్డు తీసుకొస్తే చెక్ చేసి ఫ్రీగా మందులు ఇస్తారు. ఈ సహాయం చేసే మేడం గారికి నా ధన్యవాదాలు. మేడం గారే కాకుండా కనిపించకుండా సహాయం చేసే వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. దీనివల్ల మనకు మనీ సేవ్ అవుతుంది. ఇంకొంతమందికి సహాయం చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. షుగర్ కూడా కంట్రోల్ టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంజక్షన్ పెట్టారు, వాళ్ళు చేయిస్తున్నారు. ఇన్సులిన్ ఇవ్వడం చేయించుకోవడం పర్లేదు, కొంచెం వీక్గా ఉంది. నాకే కొంచెం ఇబ్బంది. థైరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. అంతా చెస్ట్ పెయిన్ ఉందని చెప్పారు. ఈసీజీ ఇస్తున్నారు మేడం నెక్స్ట్ క్యాప్లో. మేడం చాలామంది సేవ చేస్తున్నారు. అందులోకి ఎంతో చెప్పినా కృతజ్ఞతలు సరిపోదు.